साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे कृष्णा माता जी। హరే కృష్ణ ప్రభు. లింక్ ఇప్పుడే వచ్చిందా మాతాజీ మీకు? నేను 9:58కే అంటే 8:28కే పంపించాను. నెట్వర్క్ స్లోగా ఉన్నట్టుంది ప్రభుజీ. జస్ట్ వచ్చింది, నేను ఇంకా క్లాస్ లేదా అని అడుగుదామని మళ్ళీ చూసేసరికి లింక్. ఓకే 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 మాతాజీ. ఒకవేళ హనుమాన్ జయంతి కదా ప్రభుజీ, అందుకు బిజీ ఉన్నారేమో అనుకుంది. అందరూ బిజీ ఉన్నా మేము మాకు ఇక్కడ నిన్ననే మాతాజీ. ఓకే ప్రభుజీ. ఓకే ఇండియాలో ఇవాళే ప్రభుజీ, ఇండియాలో అయితే ఇవాళ కదా. ఓకే ఓకే అంటే అందరూ అక్కడ బిజీగా ఉన్నారేమో మరి ఇండియాలో. అవును ప్రభుజీ. టెంపుల్స్ లో అది అంటే హనుమాన్ చాలీసా పారాయణాలు అవి ఉంటాయి కదా ఉంటాయి ప్రభుజీ. కదా. ఓకే ఓకే సరే, ఒక్కసారి మనం అది భాష్యం చదివేసి మనం డిస్కస్ చేసి మనం స్టాప్ చేద్దాం ఈరోజు. రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే ప్రభుజీ. చదవమంటారా ప్రభుజీ భాష్యం? చదవండి చదవండి మాతాజీ. వివిధ రకాల యజ్ఞాలకు అంటే తమ సంపత్తులు అర్పించడం, వేదాలు లేదా తాత్విక గ్రంథాల అధ్యయనము, యోగ విధానాన్ని నిర్వహించడం, ఇంతకు ముందటి వివరణ బట్టి ఇంద్రియ నిగ్రహమే వాటన్నిటి సాధారణ లక్ష్యము. ఇంద్రియ భోగమే భౌతిక అసిత్వానికి మూలహేతు. అందుకే ఇంద్రియ భోగ స్థితికి అన్యమైన స్థితిలో నెలకొన్నదే పూర్ణ జ్ఞానము, పూర్ణానందము, పూర్వ జీవితము కలిగిన నిత్యస్థితికి చేరుకునే అవకాశమే లేదు. ఈ పదము నిత్య వాతావరణంలో లేదా బ్రహ్మము వాతావరణంలోనే ఉన్నది. పైన తెలుపబడిన యజ్ఞాలన్నీ భౌతిక అసిత్వ పాపాముల నుండి శుద్ధి పడడానికి మనిషికి తోడ్పడతాయి. జీవితంలో ఈ ప్రగతి ద్వారా మనిషి ఈ జన్మలో సుఖవంతుడు, ఐశ్వర్యవంతుడు కావడమే కాకుండా చివరి వరకు నిరాకార బ్రహ్మములో ఐక్యము చెందడం ద్వారానో లేదా దేవదేవుడైన శ్రీకృష్ణుడితో సాంగత్యము ద్వారానో నిత్యమై భగవద్ రాజ్యంలో ప్రవేశిస్తాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో నిన్న డిస్కస్ చేసాం మనం. సర్వేప్యేతో యజ్ఞవిదో యజ్ఞ క్షపిత కల్మషాహ యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం అనేటువంటి ఈ శ్లోకంలో భగవంతుడు యజ్ఞ ప్రయోజనాల గురించి చెప్తున్నాడు, యజ్ఞం చేసేటువంటి కర్తల గురించి చెప్తున్నాడు, ఆ చేసేటువంటి యజ్ఞ ఫలితాల వలన ఏమవుతుందో అది కూడా చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఏమిటి యజ్ఞ ప్రయోజనం మనం ఇప్పుడు మనకి తెలుసు. ఏమిటి యజ్ఞాలంటే ఏమిటి? ద్రవ్య యజ్ఞము కావచ్చు, జ్ఞాన యజ్ఞము కావచ్చు, తప యజ్ఞము కావచ్చు, జప యజ్ఞము కావచ్చు, ఈవెన్ మన స్వాధ్యాయం అనేటువంటిది కూడా ఒక యజ్ఞం అని నిన్న మనం డిస్కస్ చేసాం. సో ఈ యజ్ఞాల ద్వారా ఏమవుతుంది అంటే మనము కోట్లాది జన్మల్లో చేసుకునేటువంటి పాపాలు పటాపంచలు అయిపోతాయి అన్నమాట. ఎగ్జాంపుల్, ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ ట్యాంకులో ఒక అగ్గిపుల్ల వేస్తే మొత్తం పెట్రోల్ బంక్ కాకుండా మొత్తం అంతా కూడా చుట్టుపక్కల కూడా ఎలాగైతే నాశనం అయిపోతుందో అలాగ పాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయని మనం తెలుసుకున్నాం. దానివల్ల ప్రయోజనం ఏమిటి? పాపాలు ఎప్పుడైతే నశిస్తాయో, పుణ్యాలు మనం చేసుకోవడం చాలా తక్కువ.
ఎలాగైతే జీవితంలో మర్త్యలోకంలో దుఃఖాలే ఎక్కువ ఉంటాయి, సుఖాలు తక్కువ ఉంటాయి. అలాగే మనిషి ఒక్క నిమిషంలో 10 జన్మలకి కావలసినటువంటి పాపాలు గడించేస్తాడు. మానసిక, వాచనిక, కర్మ ఈ మూడిటి వలన. మనసులో ఈవెన్ ఇప్పుడు యాక్చువల్‌గా కలియుగంలో ఏంటంటే, మనసులో తలుచుకున్నటువంటివి పాపాల కింద పరిగణించబడవు. ఎందుకంటే, ఆ కలియుగం యొక్క ప్రత్యేకతే అది ఉంది. మిగతా యుగాల్లో అలా కాదు. మనసులో కూడా మనం తప్పు తలిస్తే, ఆ పాపాన్ని అనుభవించాల్సి వస్తుందన్నమాట. సో, కలియుగంలో అదొక గొప్ప వరం ఇచ్చాడు భగవంతుడు. కేవలము కార్యము అంటే మనం చేసేటువంటి కర్తవ్యము, కార్యము, తర్వాత మాట ఈ రెండిటి వలన ఏదైతే తప్పులు, పాపాలు చేస్తున్నామో, ఆ శిక్ష మనము ఆ పాపాలకి అనుభవించాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ యజ్ఞాలు చేస్తున్నామో, ఆ పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి, మనకి సంచిత కర్మలు, ఆగామి కర్మలు నశించి, కేవలం ప్రారబ్ధ కర్మలు అనుభవించడం మట్టుకే మనం జన్మ తీసుకోవాల్సి వస్తుంది. సో, ఎప్పుడైతే ఆ ప్రారబ్ధ కర్మలు కూడా నశించిపోతాయో, అప్పుడు మనం భగవద్ధామానికి చేరుకుంటామనేటువంటిది నిన్న మనము డిస్కస్ చేశాము. సో, ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నాడు భగవంతుడు. పైన తెలుపబడిన వివిధ యజ్ఞములు. ద్రవ్య యజ్ఞం అంటే ఎవరి దగ్గరైతే ధనవంతులుంటారో, వాళ్ళు ఆ ధనాన్ని ప్రజా సంక్షేమ పథకాల గురించి, ప్రజల యొక్క మంచి గురించి వెచ్చిస్తూ ఉంటారు. ధర్మశాలలు కానీ, పాఠశాలలు కానీ, ఆస్పత్రులు కానీ, వృద్ధాశ్రమాలు కానీ, అనాథాశ్రయాలు కానీ నిర్మిస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే, అందరూ భగవంతుని బిడ్డలే కాబట్టి, వాళ్ళ సౌఖ్యము గురించి తన కష్టపడి ఆర్జించినటువంటి ధనాన్ని వెచ్చిస్తున్నాడు. కాబట్టి అతనికి ఆ పుణ్యం అనేటువంటిది దక్కుతుంది. అలాగే స్వాధ్యాయ యజ్ఞము. మనము జ్ఞానము తప్పదు. జ్ఞానం వల్లనే జ్ఞానము, కర్మము మనం కరెక్ట్‌గా తెలుసుకొని చేసేటువంటి కర్మ మనకి నిష్కామ కర్మ అవుతుంది. సో, స్వాధ్యాయం వల్ల అది సాధ్యమవుతుంది. అలాగే యోగ యజ్ఞము. యోగం అనేటువంటిది ఏంటి? యజ్ఞం అనేటువంటిది తపస్సు గాని, మనం చేసేటువంటి కర్మలు కానీ, యోగము అంటే చేసేటువంటి కర్మ. సో, ఈ కర్మ మీద దీన్ని ఏమవుతుందంటే ఇంద్రియ నియంత్రణమే దీనన్నింటికి కూడా. ఏ యజ్ఞము చేసినప్పటికి ఇప్పుడు ద్రవ్య యజ్ఞం చేస్తున్నాము. అప్పుడేం చేస్తున్నాము? ఆ ద్రవ్యాన్ని మన సుఖాల గురించి ఉపయోగించుకోవచ్చు. కానీ మనము ఆ ద్రవ్యాన్ని వెచ్చించినప్పుడు ఏమవుతుందంటే త్యాగ బుద్ధి వస్తుంది. అంటే ఇంద్రియాల మీద నియంత్రణ ఉంటుంది. అలాగే స్వాధ్యాయము. వేరే దేని మీద దృష్టి పెట్టకుండా కేవలము చదువు మీద, జ్ఞానార్జన గురించి పెడుతున్నాం కాబట్టి అది కూడా ఒక యజ్ఞం అవుతుంది అని భగవంతుడు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఇంద్రియ నియంత్రణ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి ఇంద్రియ భోగము, భవబంధాలు. ఇంద్రియ భోగం అంటే ఏమిటి? డిజైర్స్. ఎటువంటి డిజైర్స్? గ్రీడ్. ఉన్నది ప్రతి ఒక్కళ్ళకి తప్పనిసరిగా బేసిక్ రిక్వైర్మెంట్స్ కావాలి. కానీ దాన్ని మించినది మనం గనక కోరుకుంటే అప్పుడది దుఃఖాలకి కారణమవుతుంది. ఎందుకంటే అగ్నిలో మనము నెయ్యి వేస్తూ పోతూ ఉంటే అగ్ని ఇంకా ప్రజ్వలితమవుతుంది. అలాగే కోరికల మీద కోరికలు మనకి అది ఎండ్ అనేటువంటిది ఉండదు. జీవితంలో చివరి స్టేజ్‌లో కూడా కోరిక అనేటువంటిది అది నశించదు. ఎందుకంటే అది ఒక వేరులాగా ఉంటుంది. సో, దాన్ని నశింపచేయడానికి ఓన్లీ భగవంతుని నామమే దానికి ఆహ్, ఏమిటి ఆహ్, మార్గము. కాబట్టి ఇంద్రియ భోగ స్థితికి అన్యమైన స్థితిలో నెలకొనబడే ఎవరునూ సంపూర్ణ జ్ఞానము మరియు ఆనందాలతో కూడినట్టి శాశ్వత స్థితికి ఉద్ధరించబడే అవకాశమే ఉండదు. ఎప్పుడైతే కంటిన్యూయస్‌గా మనం డిజైర్స్ ఉంటుందో అన్‌హ్యాపీనెస్సే ఉంటుంది. హ్యాపీనెస్‌కి డెఫినిషన్ ఏమంటే నంబర్ ఆఫ్ డిజైర్స్. ఒక ఈక్వేషన్ మనం గనక చూపిస్తే డిజైర్స్ అంటే పైన న్యూమరేటర్, డినామినేటర్. న్యూమరేటర్ ఏమిటి? కోరికలు. ఎన్ని కోరికలు కోరుతామో అవన్నీ న్యూమరేటర్ ఉంటుంది. కింద ఏమిటి? కోరికలు ఫలించినటువంటివి. సపోజ్ మనం 10 కోరికలు తీసుకుంటే, అందులో 2 కోరికలే మనకి తీరాయనుకోండి. 10/2 అంటే 5 అంటే 50%. ఓన్లీ 50% వి ఆర్ హ్యాపీ. 50% వి ఆర్ అన్‌హ్యాపీ. సో, 100% హ్యాపీగా ఉండాలి అంటే పైన దాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే కిందిది మన చేతిలో లేదు. డినామినేటర్ అనేటువంటి ఫుల్‌ఫిల్‌మెంట్ అనేటువంటిది భగవంతుని చేతిలో ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే అందుకే ఇప్పుడు సన్యాసులు, సాధువులు, ఋషులు, మునులు ఏం చేస్తారు? కోరికలనేటువంటిది త్యజించేస్తారు. అందుకే వాళ్ళకి హ్యాపీనెస్ అనేటువంటిది అన్‌లిమిటెడ్.
పైన ఏమి జీరో ఉంది, 0/0 అంటే అన్లిమిటెడ్ అనమాట. సో డిజైర్ ఫుల్ఫిల్ అయినా కాకపోయినా, ఒకవేళ ఫుల్ఫిల్ అయింది అనుకోండి, 0/1 అంటే ఇన్ఫినిట్. సో అలాగా ఎక్వేషన్ చెప్తున్నాడు భగవంతుడు. సో సనాతన జగత్తులో అంటే పరబ్రహ్మకాశము ఉండును. సనాతన జగత్తులో ఎవరు? భగవంతుడు ఉంటాడు. కాబట్టి అక్కడ యజ్ఞాలన్నీ కూడా భౌతిక జీవితపు పాపఫలితముల నుండి శుద్ధి పొందుటకు మానవునికి తోడ్పడును. సపోజ్ ఈ ఏకాదశి వ్రతం ఉంది, రేపు ఇండియాలో ఏకాదశి, ఇక్కడ ఇవాళ ఏకాదశి, ఈ రోజు ఇక్కడ యుఎస్లో. సో ఇవాళ మనం ఏం చేస్తున్నాము? ఏకాదశి వ్రతంలో మనస్సుని గట్టిగా చేసుకొని జలము అంటే నీరు, ఆహార పదార్థాలన్నిటి కూడా మనము వదిలివేస్తున్నాము. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు అన్ని వ్రతాల్లోకి బెస్ట్ అంటే ఏకాదశి వ్రతం. ఎవరైతే నిర్జల ఏకాదశి, అది ఈవెన్ సైంటిఫికలీ హెల్త్ వైజ్ ఆల్సో ఇట్ ఈస్ ప్రూవన్ దట్ 15 రోజులకు ఒక్కసారి, మనకి వారానికి ఒక రోజు సెలవు ఎలాగ ఉంటుందో ఆదివారము, అలాగే మన దేహానికి 15 రోజులు, వారానికి ఒకసారి చేయమనట్లేదు, 15 రోజులకి ఒక్కసారి ఈ దేహానికి, ఎస్పెషలీ నోటికి, తర్వాత మన ఉదరానికి విశ్రాంతినిస్తే అప్పుడు ఆ మిగతా పార్ట్స్ అన్ని కూడా చాలా చురుకుగా చక్కగా పనిచేస్తాయి అన్నమాట. సో అదే చెప్తున్నాడు, దేహానికి శుద్ధి పొందడానికి పైన పేర్కొనబడిన యజ్ఞాలు, ఈవెన్ ఏకాదశి వ్రతం కూడా ఒక యజ్ఞమే అన్నమాట. ఇంతకు ముందు కూడా మనం చాలా డిస్కస్ చేసాము యజ్ఞాల గురించి. ఏమిటి అంటే ఈ చాతుర్మాస్యం అనేటువంటి చాతుర్మాస్యం వస్తున్నది ఇప్పుడు. ఆషాఢ ఏకాదశి నుంచి కార్తీక ఏకాదశి వరకు. సో ఈ 4 మాసాల్లో ఏమిటి స్ట్రిక్ట్గా కొంతమంది ఆచరిస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే అది కఠినంగా మనస్సుని గట్టి చేసుకుంటారు. చేసుకున్నప్పుడు మనసు మనం చెప్పినట్టు వింటుందన్నమాట. సో అది ఒక యజ్ఞము. అలాగే చాలా యజ్ఞాల గురించి చెప్పారు, మనం ఇంతకుముందు డిస్కస్ చేశాము. సో ఈ ఏకాదశి వ్రతం అనేటువంటిది ఒకటి. అలాగే మన కంట్రోలింగ్ అవర్ సెన్సెస్, ఎక్కువ షుగర్ తినకూడదు అని చెప్తారు. ఎందుకు? దానివల్ల లాభం ఏమీ లేదు, నష్టమే ఎక్కువ ఉన్నది. అలాగే ఫ్రైడ్ ఫ్రూట్స్ కానీ, సోడా అంటే ఏరేటెడ్ డ్రింక్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ మంచిది కాదు. కానీ ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. స్వీట్ కానీ, ఐస్ క్రీమ్ కానీ, ఇవన్నీ మనకి ఆఫర్ చేస్తే, ఇప్పుడు ఏదైనా వెడ్డింగ్కి వెళ్తాము, ఆ రిసెప్షన్కి వెళ్తాము, ఫస్ట్ మన చూపు దాని మీదే, స్వీట్ ఏమున్నది అనేటువంటి మీదే పడుతుంది. సో అవన్నీ కూడా అట్రాక్షన్స్, ఎక్కడైతే మాయ అన్నమాట. సో దాన్ని మనము స్లోలీ వీ షుడ్ ట్రై టు కర్టైల్. అప్పుడు మన దేహం కూడా మన మాట వినడానికి తోడ్పడుతుంది. జీవితంలోని ఈ పురోగతిలో ఒకరు ఈ జన్మలో జీవిత సుఖ సంపదలను పొందుటే కాకుండా చివరకు నిరాకార బ్రహ్మములో లీనమగుట ద్వారా, లేదా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సాంగత్యం ద్వారానో శాశ్వత భగవద్ధామను ప్రవేశించగలడు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ, ఈవెన్ హెల్త్ కూడా ఇట్ విల్ అఫెక్ట్. ఎప్పుడైతే మనం ఎక్సెసివ్గా ఏదైతే తీసుకుంటామో దానివల్ల హెల్త్ అఫెక్ట్ అవుతుంది. అదే మనం 15 రోజులకు ఒకసారి బ్రేక్ ఇచ్చామనుకోండి ఆహారము, అప్పుడు దేహం అంతా కూడా పటిష్టంగా తయారవుతుంది. అండ్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఆల్సో విల్ బి రెడీ టు టేక్ వాట్ ఎవర్ యూ గివ్ ఇట్. సో అదే చెప్తున్నాడు ఇక్కడ. యజ్ఞాలన్నీ కూడా మనకి దేనికి దోహదపడుతుంది? పాపాలని భస్మీపటలం చేసి మనము భగవంతధామం వైపు వెళ్ళడానికి తోడ్పడుతుంది అని ఇందులో చెప్తున్నాడు అన్నమాట భగవంతుడు. సో ఆ అర్జునుడికి ఈ సందేశం వల్ల ఏమిటి అంటే, యజ్ఞాల వలన అతను చేసే పని ఏమిటి, ఇక్కడ చెప్తున్నది ఏమిటి అనే లింక్ మనం ఒకసారి కనెక్ట్ చేసుకోవాలి. భగవంతుడు ఏం చెప్తున్నాడు? అర్జునుడికి యుద్ధం చేయడు అంటే, నీవు ఇంద్రియాలు చెప్పినట్లు వింటున్నావు. ఇంద్రియాలు ఏమిటి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము. సో ఇక్కడ ఈ 10 అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు కాకుండా మనస్సు కూడా చాలా ఇంపార్టెంట్. బుద్ధి చాలా ఇంపార్టెంట్. అహంకారము, నేను, నాది అనేటువంటిది, ఇవన్నిటిని కూడా కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అర్జునుడు ఏం చేస్తున్నాడు అంటే, అర్జునుడు జ్ఞానవంతుడు. కానీ అర్జునుడి ద్వారా మనకి చెప్తున్నాడు భగవంతుడు. సో మనకి కూడా అటువంటి సిట్యుయేషన్ ఎదురైనప్పుడు మనం ఏం చేస్తాం? నార్మల్‌గా నీరు కారిపోతాం. అంటే మనస్సుకి బుద్ధిని ఇచ్చేస్తాము. అయ్యో! ఇలాగైందే అని. కానీ దేని గురించి చింతింపకూడదు మనం. ఎందుకంటే భగవంతుని ఉద్దేశం వల్ల, నాహం కర్త హరికర్త, ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహః, అనాదిరాదిర్ గోవింద, సర్వకారణ కారణం అనేటువంటిది భగవంతుడు చెప్తున్నాడు. అంటే అన్నిటికీ కారణము నేనే.
భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం నాత్వమాం శాంతి మృచ్చతి. సో నువ్వు కేవలం కర్మ మట్టుకే చేయాలి, కర్మ ఫలితాలు నాకు వదిలివేయాలి. మన జీవితం అనేటువంటిది భగవంతుడు ఇచ్చినందుకు భగవంతుని సార్థకం మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే భగవంతుని వైపు మన జీవితాన్ని, మన గోల్, మన థాట్స్ని, మన కర్మలని, మన యాక్షన్స్ అన్నీ కూడా భగవంతుడు నిర్దేశించేటువంటి కర్మలని చేయడానికే ఉపయోగించాలి. కాబట్టి అర్జున, నువ్వు మిగతా వాళ్ళని వీళ్ళందరినీ చంపాలను అని అంటున్నావు కాదు, అది నేను చెప్తున్నాను చంపమని. అంటే నేను ఉద్దేశించిన దాన్ని నువ్వు చేస్తే నీకు ఈ కర్మ ఫలితం అంటదు. నువ్వేమనుకుంటున్నావు, వీళ్ళని చంపినందువల్ల నీకు పాపం అంటుతుంది అనుకుంటున్నావు. కాదు, ఎందుకు? నువ్వు అధర్మాన్ని శిక్షిస్తున్నావు, ధర్మాన్ని స్థాపిస్తున్నావు. కాబట్టి మనస్సు మాట వినకు, బుద్ధి ఎవరు? కృష్ణుడు. సారథి అంటే బుద్ధి ఎవరు? రథంలో ఉన్నటువంటి కృష్ణుడే బుద్ధి అన్నమాట. బుద్ధి చేతిలోకి కళ్యాణి ఇచ్చేసాయి, అంటే మనస్సుని ఇచ్చేసాయి. అప్పుడు నీ ఇంద్రియాలు గమ్యం వైపు కరెక్ట్గా వెళుతుంది అని చెప్పకనే ఇక్కడ మనకి చెప్తున్నాడు అనమాట భగవంతుడు. కాబట్టి మనము కూడా ఏం చేయాలి? వీ షుడ్ బి వెరీ ఫోకస్డ్. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది రోజు మనము ఒక టైం కేటాయించుకుని అట్లీస్ట్ మనం చేసే కర్మలన్నిటిలో కూడా భగవంతున్నే చూసుకుంటూ భగవంతున్నే ధ్యానించి మనం చేస్తున్నప్పుడు ఆ కర్మ నిష్కామ కర్మ అయిపోతుంది. అప్పుడు మన పాపాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి అనేటువంటి సందేశాన్ని ఇక్కడ భగవంతుడు మనకి ఇస్తున్నాడు అనమాట. సో చివరికి ఏమవుతుందంటే శ్రీకృష్ణుని సాంగత్యము ద్వారాను శాశ్వత అంటే ఎవరి నిరాకార బ్రహ్మంలో లీనమగుట ద్వారానో, ఇవన్నీ కూడా నిరాకార బ్రహ్మంలో లీనమగడం ఎవరు? మాయావాదులు చెప్తున్నారు. బ్రహ్మ దేవునికి అసలు రూపము లేదు, గుణము లేదు అంటే కరెక్టే. అంటే ఒక నిర్దిష్ట గుణం లేదు, ఒక నిర్దిష్టమైనటువంటి రూపం లేదు, అతడు ఏ రూపమైనా తీసుకోవచ్చు. వాళ్ళకి ఏమిటి? మళ్ళీ పుట్టకూడదు, పుట్టకుండా ఏమవ్వాలి? అసలు ఎగ్జిస్టెన్సే వద్దు. అంటే నేను ఈవెన్ గోలోక ధామంలో కూడా నివసించదలుచుకోలేదు, భగవంతునిలో ఐక్యమైపోతాను, బికాస్ ఐఎమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పరమాత్మ. కాబట్టి వాళ్ళు నిరాకార బ్రహ్మంలో లీనం అవడానికి ఎన్నో యజ్ఞాలు చేస్తారు. ఏమిటి? యోగాభ్యాసము ద్వారా, తర్వాత అష్టసిద్ధులు నవనిధుల ద్వారా సాంగత్యం వాళ్ళు చేసుకుని భగవంతునిలో ఐక్యమైపోతారు. దాన్నే ఏమంటారంటే ఆ ఏమంటారు? సారూప్యము, సామీప్యము, సౌలోక్యము, సాయుధ్యం అనేటువంటి మోక్షాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే భగవంతునిలో లీనమైపోవడము. కానీ మనం ఏం చేయాలి? భగవంతునికి సేవ చేయాలి. కాబట్టి భగవంతుని సామీప్యంలో అన్నా ఉండాలి, భగవంతుని సారూప్యము, భగవంతుని రూపం అన్నా ఉండాలి, సాలోక్యం అన్నా ఉండాలి, ఆర్ సాష్టి అంటే భగవంతుని లాగా ఐశ్వర్యం అన్నా పొంది భగవంతుని సేవ చేయడానికి కోరుకోవాలి. అంతేగాని మీ సాయుధ్యం అనేటువంటిది కోరుకోకూడదు. ఈవెన్ సాష్టి అనేటువంటిది కూడా కోరుకోకూడదు. సాష్టి కోరుకుంటే మనలో గర్వము తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి సామీప్యము, సాలోక్యము, సారూప్యం అనేటువంటి ఈ మూడిట్లో ఏదో ఒకటి మనము కోరుకుని భగవంతుని ధామాన్ని ప్రవేశించి భగవంతుని సేవ చేయడానికి మన జీవితాన్ని అర్పించేసేయాలనేటువంటి సందేశం ఇక్కడ మనకి భగవంతుడు చెప్తున్నాడు. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి మాతాజీ? అంటే ప్రభుజీ నిష్కామ కర్మ చేస్తూ మనం భగవంతుని జ్ఞానించాలి, అంతేనా ప్రభుజీ? అంతే మాతాజీ. మనం కర్మలు చేస్తూ భగవంతుని ధ్యానిస్తున్నప్పుడు ఆ కర్మ నిష్కామ కర్మ అవుతుంది, కోరుకోకూడదు. ఇప్పుడు మీరు వంట చేస్తున్నారు అనుకోండి, వంట బాగా అవ్వాలని మనం ఎప్పుడూ అనుకునే ఉంటాము, చేయని. కానీ కృష్ణుణ్ణి కనుక మనము తలుచుకుని చేస్తే మనం కోరుకోకూడదు వంట బాగా అవ్వాలి. కృష్ణ నీ ఇష్టము, నా కర్మ నేను చేస్తున్నాను, కాబట్టి నాలో ఉండి దీంట్లో నువ్వు నీ అమృతమైనటువంటి ఆ ఏమిటి అనుగ్రహాన్ని ఇవ్వు అంటే అది దివ్యంగా అయిపోతుంది. మీరు కోరుకోకుండా వంట చేయండి, అప్పుడు ఏమవుతుంది? అందరూ కూడా అబ్బా ఇవాళ చాలా దివ్యంగా ఉంది అని అంటారు. అంటే యూ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. మీరు కర్మ చేసి దాని రిజల్ట్ కోరుకుంటున్నారు, బాగా ఉండాలి. ఎందుకు? వేరే వాళ్ళని ప్లీజ్ చేయడానికే, మీలో స్వార్థం లేదు. అందరూ బాగా ఉంది అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? బాగుంది అంటే అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఓ నేనే చేశాను అనేటువంటి ఒక భావన వస్తుంది. అది కూడా రాకూడదు అని భగవంతుడు చెప్తున్నాడు. నేనే చంపుతున్నాను, ఆ కర్మ నాకు అంటుతుంది అని భగవంతుడు ఈ అర్జునుడు అంటున్నాడు కదా. అది రాకూడదంటే మనము ఆ భావన తీసుకురాకూడదు ఏ కర్మ చేసినప్పటికీ. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నారు ఆర్ బిజినెస్కి వెళ్తున్నారు, ప్రభుజీ బిజినెస్ ఇవాళ కస్టమర్స్ మంచిగా రావాలి, బిజినెస్ బాగా అవ్వాలి, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి
అనేటువంటిది మనము నార్మల్ హ్యూమన్ బీయింగ్ కోరుకుంటారు. కానీ మనం ఏమని కోరుకోవాలి? ఏమనుకోవాలి? కృష్ణ ఇవాళ ఏదైనా నీదే భారము. నీదే భారము. ఏది చేసినా నాతో నువ్వే చేయిస్తున్నావు. బ్రహ్మదేవుడు ఎలా కోరుకున్నాడు? సృష్టి చేయాలని భగవంతుడు ఆదేశించినప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడు? నాకంతటి కెపాసిటీ లేదు భగవంతుడా. నాలో ఉండి నాతో ఆ కర్మ నువ్వే చేయించు. ఆ చేశాననేటువంటి భావన కూడా నాలో రానివ్వకు అని బ్రహ్మదేవుడు కోరుకున్నాడు. సేమ్ థింగ్ మనం ఏ కర్మ చేస్తున్నా కూడా ఆ భావన గనక మనలో వచ్చేసిందంటే అప్పుడు అది నిష్కామ కర్మ అవుతుంది. ఆ కర్మ యొక్క ఫలితం మనకి అంటదు. అంటే ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ అన్నమాట. చాలా ప్రాక్టీస్ చేసినందువలన వస్తుంది. వెంటనే రాదు. అంటే జీవితంలో ఛాలెంజెస్ చాలా ఉంటాయి. మనకి హ్యాపీనెస్ అబ్బా! ఇవాళ మంచి బిజినెస్ అయింది. ఇవాళ మంచి ప్రాఫిట్ వచ్చింది. సో, ఇవాళ ఏమైనా దీని వలన కొనొచ్చు. బట్ ఆల్ దీస్ ఆర్ టెంపరరీ. రేపు బిజినెస్ అవ్వలేదు మంచిగా అంటే అప్పుడు సాడ్ అయిపోతాం. బిజినెస్ అయినప్పుడు అందుకే అన్నాడు. దుఃఖేషు ఉద్విగ్నమన సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధో స్థితధీర్ మునిరుచ్యతే. మునిలాగా మనము జీవితాన్ని మలుచుకుంటే అటాచ్మెంట్స్ తగ్గించుకొని కోరికలు తగ్గించుకొని చేసినటువంటి పని భగవంతునికే అర్పించేసి భగవంతుడే చేయిస్తాను నాహం కర్త హరికర్త అని ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు మనము హైయెస్ట్ మెచ్యూరిటీకి అంటే వీ విల్ క్వాలిఫై. అప్పుడు హృదయంలో మాలిన్యాలు పోతాయి, కల్మషాలు పోతాయి, శుద్ధంగా అవుతుంది. అప్పుడు భగవంతుని రూపం అందులో మనకి కనిపిస్తుంది. ఎప్పుడైతే భగవంతుని రూపం మనకి కనిపిస్తుందో అప్పుడు మనం మోక్షానికి అర్హులమైపోతాము. అంటే కర్మ సిద్ధాంతము ఇది అన్నమాట. ఇక్కడ భగవంతుడు అదే చెప్తున్నాడు. క్లియర్ అయిందా మాతాజీ? క్లియర్ అయింది ప్రభుజీ. హరి బోల్. ఓకే మాతాజీ, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేకుంటే ఇవాళ ఇక్కడికి స్టాప్ చేద్దాము. రేపు హోప్ ఓకే. వీళ్ళు అందరూ జాయిన్ అవుతారని అనుకుంటున్నాము. భగవంతుడు అందరికీ ఇవ్వాలి ఈ సాంగత్యము, డివోటీ అసోసియేషన్. తర్వాత ఈ క్లాసెస్కి రెగ్యులర్గా వస్తే దే విల్ ఆల్సో బి బెనిఫిటెడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ మాతాజీ. మీరు మరీ రెగ్యులర్గా వచ్చి రావడమే కాకుండా నోట్స్ తీసుకోవడము, క్వశ్చన్స్ వేయడము, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. భగవంతుడు అంతా కృష్ణ దయ ప్రభుజీ. నాకు శ్లోకాలు అంటే వచ్చేవి కాదు. ఫర్ ప్రాక్టీస్ ఒక 5 మినిట్స్ ఒకసారి శ్లోకం ట్రై చేస్తున్నా. ఇంకా అది ఆయన దయ. వెరీ నైస్ మాతాజీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అట్ ద ప్రోగ్రెస్ దట్ యు ఆర్ డూయింగ్. త్వరలోనే మీరు కూడా క్లాసెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను భగవంతుని. ఏదైనా ప్రభుజీ ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంటది కదా ప్రభుజీ. అవును కానీ మాతాజీ. నాకు రావు అనుకున్నా ప్రభుజీ. శ్లోకాస్ అయితే అమ్మ నేను చదవలేనేమో ఎప్పటికీ అనుకున్నా. బట్ కృష్ణుని దయ అంత నిజంగా అంటే నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నా వెరీ అదొక్కటి హ్యాపీ మాత్రం. మాతాజీ, వెరీ హ్యాపీ ఫర్ యూ. ఎందుకంటే కృష్ణుడు అంటాడు ఒక్క స్టెప్ నువ్వు ముందు వేయి, 10 స్టెప్పులు నేను ఈ చేతిని అందుకుంటాను. ఎలాగైతే చిన్నపిల్లలు ఒక్క చెయ్యి అందిస్తే మనం ఏం చేస్తాం, వాళ్ళని ఎత్తేసుకుంటాం కదా, ఎత్తి పెట్టేసుకుంటాం. అలాగే కృష్ణుడు కూడా నా వైపు అసలు చూడు, నా వైపు ట్రై చేయి. ఇప్పుడు మేము కూడా 10 ఏళ్ల బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్, 12 ఇయర్స్ బ్యాక్ మాకు 2012లో యాక్చువల్గా జాయిన్ అయ్యాము ఈ దీంట్లో. అప్పుడు కేవలము వినడమే తప్ప చదవడం కూడా కష్టమయ్యేది. అంటే వాళ్ళందరూ పండితులు, వాళ్ళు ఎంతకాలం నుంచో ఉన్నారు. సో, మనం అంత 10 మంది ముందు శ్లోకం చదవాలన్నా కూడా భయమేసేది. ఎక్కడ తప్పు పడతామో అని. కానీ తప్పటడుగులు తప్పవు. మనము మంచిగా ప్రోగ్రెస్ అవ్వాలంటే ట్రై చేయాలి. సో, ఒక 3 మంత్స్, 6 మంత్స్ అయిన తర్వాత వాళ్ళు చెప్పేవాళ్ళు, మీరు కూడా ఇప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేయండి" అని. సో, అప్పుడు అనుకునేవాళ్ళం, ఎలాగా మనం క్లాసెస్ అని. లేదు, తప్పని ట్రై చేయండి, కృష్ణుడు నడిపిస్తాడు. సో, అలాగే మనం స్టార్ట్ చేశామన్నమాట. చేసిన వల్ల మనకి హృదయానికి ఎంత హ్యాపీనెస్ ఫీల్ అయిందంటే వేరే ఏ పని చేసినా ఇంత హ్యాపీనెస్ వచ్చేది కాదు. ఆ కృష్ణ భగవద్గీత అనేటువంటిది, ఆ శ్లోకాలు భగవంతుడు ఎలాగ స్ఫురణకి తెస్తాడో మనకి తెలీదు. అంటే భగవంతుడే మనలో ఉండి పలికిస్తాడు. ఆ భావనతో మనం ముందుకెళ్ళాలి మాతాజీ. అదే జీవితం అంతే యొక్క ప్రభు. గోల్. చెప్పండి, ఏమన్నారు? అదే అంతే ప్రభుజీ. ఏదైనా ఆయన మన చేత పలికించేదే అసలు. అంతే. పలికేటిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట అని బమ్మెర పోతన గారు అన్నారు. గుర్తుందా? మీరు చదివే ఉంటారు. అవును ప్రభుజీ. పలికేటిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుండంట. అంటే నేనేమీ లేదు అక్కడ, ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ అని ఆ బమ్మెర పోతన గారు అన్నారు. సో అదే ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు ఏది చేసినా కూడా భగవంతుడే మనలో ఉండి మాటలు పలికిస్తాడు. అది నలుగురికి మంచి అయ్యేలాగా ఉంటే
మనకి ఆ జీవితం అనేటువంటిది సార్థకం అవుతుంది దానివల్ల. ఓకే కానీ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ, మా థ్యాంక్ యూ ఫర్ కోసం టైం జాయినింగ్. తీసి వెరీ వెరీ ఓకే. హ్యాపీ ఫర్ యూ. ఓకే ప్రభుజీ. మీరు మా కోసం టైం తీసుకొని చాలా థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. మేము ఇలా కనీసం చదవగలుగుతున్నామంటే అది మీ దయ వల్లే. అంతా కృష్ణుడే అనుగ్రహం మాతాజీ. కృష్ణుడే ప్రేరేపిస్తున్నాడు. కృష్ణుడే మీకు ఓకే. ఆ బలాన్ని అవును ప్రభుజీ. మంచి గురువు దొరకడం కూడా అది ఆయన దయే కదా ప్రభుజీ. కరెక్ట్ మాతాజీ. నేను మంచి గురువు అని అనుకోను, ఐఎమ్ జస్ట్ ఫెసిలిటేటర్. గురువు అంత పెద్ద మాటలు కూడా మనకి అసలు వర్తించదు. అది గురుకులంలో 12 సంవత్సరాలు చదివి అర్థం చేసుకుని, నేను జస్ట్ ఇలాగే వినడము, చదవడము, అభ్యాసము, దీనివల్ల భగవంతుని ప్రేరణతో, గురువుగారి ఆదేశంతో, మా గురువు గారిని కోరుకున్నాను, ఎలాగైనా ఇలాంటి భగవంతుని సందేశాన్ని నలుగురికి పంచేటువంటి అవకాశం ఇవ్వండి అని కోరుకున్నప్పుడు ఈ అవకాశం అనేటువంటిది మనకి దొరికింది. సో దీన్ని మనం కంటిన్యూ చేద్దాము. కృష్ణుడు అనుగ్రహించాలి. ఇంకా ఇంకా చాలా మంది గ్రూప్లో జాయిన్ అయ్యి వాళ్ళు కూడా బెనిఫిట్ అవ్వాలి. ఎందుకంటే అందరూ భగవంతుని బిడ్డలే. సో భగవంతుని బిడ్డలు భగవంతుని ధామానికి చేరుకుంటే దానికి ఫెసిలిటేషన్గా మనం చేస్తే దట్ విల్ బి వన్ ఆఫ్ మై ఉడుతా భక్తి అన్నటువంటి ఆ సహాయాన్ని మనం చేద్దామనేటువంటి ప్రార్థన అంతే భగవంతుని. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హ్యాపీ హనుమాన్ జయంతి టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సేమ్ టు యూ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. రేపు కలుద్దాం మాతాజీ. హరే కృష్ణ.